హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంటర్ ఫర్ కల్చర్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ CCRT మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అండి. ఇక్కడ నుండి మనకి గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు. మీకు 12th క్లాస్ పాస్ అయ్యుండి గవర్నమెంట్ జాబ్ కావాలి అన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. దీనికి శాలరీ కూడా మీకు 50,000 పర్ మంత్ ఉంటుంది. అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. సెంటర్ ఫర్ కల్చర్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్, CCRT అంటే సెంటర్ ఫర్ కల్చర్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారండి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. అకౌంట్స్ ఆఫీసర్కి ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, కాపీ ఎడిటరు, వీడియో ఎడిటరు, డాక్యుమెంటేషన్ అసిస్టెంటు, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టరు, కోఆర్డినేటరు, అదేవిధంగా హిందీ ట్రాన్స్లేటరు అండ్ అకౌంట్స్ క్లర్కు, లోవర్ డివిజన్ క్లర్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు. అయితే పైన చెప్పినవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. నేను ఈ 3 పోస్టుల గురించి డిస్కస్ చేస్తానండి. అవి కూడా ఏంటంటే, ఇక్కడ అకౌంట్స్ క్లర్క్ వచ్చేసి మీకు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు, నాట్ మ్యాండేటరీ అనమాట. సో మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులు ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ 2 ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు పే లెవెల్ 4 ప్రకారం పే చేస్తున్నారు. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 50,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుందన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది మీరు 28/10/2024 నాటికి చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు నెక్స్ట్ పొజిషన్ లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి 6 పోస్టులు ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ 3, OBC 1, SC 1, EWS 1. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. మీకు దీనికి ఏజ్ లిమిట్ 18 years మినిమం, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే సీనియర్ సెకండరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. అంటే మీరు 10+2 ఉంటుంది కదా, దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఇన్ ఇంగ్లీషు, 30 words per minute ఇన్ హిందీ వస్తే చాలన్నమాట. మీకు టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు 10th 12thతో పాటు. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్కి 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, OBC 1 ఉంది. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా పే లెవెల్ 2 ప్రకారం పే చేస్తారండి. అండ్ మీకు దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే సీనియర్ సెకండరీ అంటున్నారు. అంటే SSC తర్వాత మీకు అంటే 12th క్లాసు 10+2 చదివి టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute అనేది ఇంగ్లీష్లో అండ్ 30 words per minute అనేది హిందీలో టైప్ చేసేలాగా ఉంటే చాలన్నమాట. మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంది డీటెయిల్స్ అన్నీ కూడా. అయితే మనం ఇది ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫార్మాట్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. దానికి మీరు అప్లికేషన్ ఫార్మాట్ ప్రింట్ తీసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అంటున్నారు. అంటే మీరు మీ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా కాపీ తీసుకొని ప్రతి దాని మీద మీరు సైన్ చేసి, ఫోటోగ్రాఫ్ మీద కూడా సైన్ చేసి అప్లికేషన్తో పాటు పంపించాలి. ఇది ఎన్వలప్లో పెట్టి ఆ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఏ అడ్రస్కి పంపాలి అంటే ది డైరెక్టర్, CCRT, ప్లాట్ నెంబర్ 15A, సెక్టర్ 7, ద్వారకా, న్యూఢిల్లీ 110075. ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి. వితిన్ 30 days అంటున్నారు కాబట్టి మీకు 23rd 24th వరకు కూడా టైం ఉందండి. కాబట్టి మీరు ఈలోపు పోస్ట్ వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. అండ్ మీరు దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ccrtindia.gov.in. దానికి వెళ్ళి మీరు రిక్రూట్మెంట్కి వెళ్తే మీరు నోటిఫికేషన్ తీసుకోవచ్చు అనమాట.
దీనికి మనకి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెల్ బి కాల్డ్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ అంటున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓన్లీ అంటే కొంతమందినే సెలెక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్కి కూడా. వాళ్ళకి మాత్రమే మీకు మెయిల్ వస్తుంది, మెయిల్ కానీ మెసేజ్ కానీ రిటన్ ఎగ్జామినేషన్కి. అప్లికేషన్ ఫామ్ కూడా ఈ వెబ్సైట్లోనే ఇచ్చారు, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 250 రూపీస్ పే చేయాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఫీజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పోస్ట్ ద్వారా పంపాలి కాబట్టి లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకుంటే మీరు టైంకి రీచ్ అయిపోయేటట్లు చూసుకోవాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి.